నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు చాలామంది అనుకుంటాం ఆర్థికంగా బాగా ఉండాలని, లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడూ నిలవే ఉండాలని జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం. మనకి ఏదైనా ఒక పాజిటివ్గా జరుగుతుందన్న పాజిటివ్ సంకేతాలు అంటూ మన ఇంట్లో ఏ విధంగా తెలుస్తాయి అంటారు? అమ్మ, ఒక విషయం ఏంటి అంటే మంచి జరగబోయేదానికి సంకేతాలు, చెడు జరగబోయేదానికి సంకేతాలు ఇవి ఉంటాయి అని చెప్పడం మాత్రం మా ధర్మం. ఎందుకనంటే అలా జరగదు. హ్మ్. అలాంటివి ఏది జరగదు. ఎందుకనంటే ఒక మాట, జ్వరం వచ్చే ముందు మనకేమన్నా తెలుస్తుందా? లేదు. సడన్గా బాడీ పెయిన్స్ రావడం, లేకపోతే ఒకేసారిగా ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. హ్మ్. కానీ అది జ్వరం సింటమ్స్ అనేది మనకేమైనా అర్థమవుతుందా? కాదు. తగ్గిపోయేటప్పుడు దానికి సంబంధించింది ఏమైనా చూపిస్తుందా? చూపియదు. అవునా? ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతాయి అవి. హ్మ్. ఆ జ్వరం నీకు ఎన్ని రోజులు ఉంటుంది? 5 రోజులు, 3 రోజులు, మహా అంటే 10 రోజులు ఉంటుంది. అవునా? అవును. ఆ మిగిలిన రోజులన్నీ మనకు యథావిధిగా జరిగేటివన్నీ జరుగుతూ ఉంటుంది కదా! కాకపోతే మన ఇంట్లో మంచి అంటే ఏదన్నా శక్తి, దేవత లాంటి శక్తులు ఏమన్నా ఉన్నాయి అనుకుంటే, ఆ ఇంట్లో ఎప్పుడైనా సరే సుగంధ పరిమళ ద్రవ్యాల వాసన వస్తూనే ఉంటది. హుహు. స్వచ్ఛమైన గంధపు వాసన, స్వచ్ఛమైనటువంటి మల్లెపూల వాసన, విరజాజి ఎలా అయితే వస్తుందో, ఆ విధంగా మన ఇంట్లో వాసన అనేటువంటిది వస్తుంది. అదే చెడు శక్తులున్నాయి అనుకోండి, మురికి కంపు వాసనలు, హుహు. ఎలుకలు, పశువులు చనిపోయినప్పుడు వచ్చే ఒక వాసన రకమైన ఎలా అయితే ఉంటుందో, అంత దరిద్రంగా అంటే ఆ నెగెటివ్ ఎనర్జీ ఎవరైతే ఫీల్ అవుతారో వారికి మాత్రమే వస్తది. హుహు. అందరికి రాదు మనట్లా. అందరికీ రావు. విన్నారా? అందుకోసం ఏంటి అనంటే వీటికి ఎటువంటి సంకేతాలు అనేటువంటివి వీటికుండవు. కాకపోతే ఇంకొకటి, మంచి జరిగేటప్పుడు వచ్చేటువంటి సంకేతాలు ఎలా ఉంటాయి అనంటే, పురుషుడికి కుడి కన్ను బాగా అదురుద్ది తల్లి. హుహు. కుడి భుజమైనా, ఈ అరచేతిలో అయినా, కుడి కన్నైనా సరే బాగా అదురుతూ ఉంటది. చెడుకొచ్చేటప్పుడేమో ఎడమ కన్ను బాగా అదురుద్ది. హ్మ్. అంటే ఇలా మనకు తెలవకుండా నరం ఇక్కడ అదురుతూ ఉంటది. ఎప్పుడైనా అనుభవం అయిందా రాము? అయింది. అంటే ఆడవాళ్ళకి ఎడమ వైపు. ఎడమ వైపు అంటారు. మగవాళ్ళకి ఆడవారికి కుడివైపు. ఎడమ వైపు, మగవారికి కుడివైపు. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ చెప్తున్నా మనం మగవాళ్ళ గురించి. అవును. కుడివైపుగా అదురుతూ ఉంటది. ఎడమ వైపుగా చెడు వైపు వస్తుంటది. అదే ఆడవారికి చెడు జరుగుతూ ఉన్నదనుకోండి, కుడివైపే అదురుద్ది. హ్మ్. ఒకటి. అది ఎలా అంటే మనకు 2 రోజుల ముందు నుంచే సూచన వస్తది. లేదా ఒక్కొక్కసారి ఎలా ఉంటదనంటే అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు అది అదిరే స్పర్శ గూడా మనకు అర్థమవుతది. నిజంగా అలా అయితే నమ్మొచ్చంటారండి? ఆ విధంగా ఖచ్చితంగా జరిగిద్దంటారా? అవుతదండి. ఖచ్చితంగా అవుతది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అనుకుంటూ ఉంటారు. ఇలా ఏమనుకుంటారంటారు? అంటే అదిరితే ఏదో ఆరోగ్యం పరంగా ఏదో బాడీలో చేంజ్ అయితే అలా అయితది. వాతం చేసినట్టు ఆ! అలా అది గూడా అంటూ ఉంటారు. అది కొంతమంది ఎప్పుడో ఇలా గూడా మాట్లాడుతూ ఉంటారు. అదెప్పుడవుతది? కంటిన్యూయేషన్‌గా 1 వీక్. హుహు. ఆరోగ్యం వారం పరంగా అయితే. రోజులు, 5 రోజులు ఒంట్లో వేడిదనం పెరిగినప్పుడు, హీట్ పదార్థాలు మనం ఎప్పుడైతే సేవిస్తామో, అవి సేవించినప్పుడు వరుసగా వారం రోజులు అదురుతూనే ఉంటది. ఒక్కటే కాదు, గట్టిగా ఇట్లా కళ్ళు మూసి ఇట్లా తెరిచినా గూడా ఏదో ఒకటి అదురుతూ ఉంటది. హ్మ్. ఆవలింతలు తీస్తారు. అప్పుడు అదురుతూ ఉంటది. అట్లా ఏదో ఒక సందర్భంలో ఒంట్లో అదురుతూ ఉంటది. కానీ మంచి జరిగే ముందు ఒక నిమిషం గాని, 10 సెకండ్ల నుంచి నిమిషం మధ్యలో అది అదిరి ఆగిపోతది. మళ్ళీ రాదు ఆ అదురుపు. అందుకోసం ఏంటి అనంటే, ఈ కళ్ళు, అరచెయ్యి అదురితే చాలా శుభ సూచకం. మంచి జరుగుతది కుడి వైపున. ఎడమ వైపుదైతే అశుభం. ఏం జరుగుతదా అంటే గొడవలు జరగొచ్చు, కొట్లాటలు జరగొచ్చు. ఇంట్లోనే తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకోవచ్చు. ఇలా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి తల్లి. అంటే గురువుగారు ఒక విషయం గూడా విన్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం గాబట్టి, నెగెటివ్ అంటే నెగెటివ్ గూడా గాదు. ఇంట్లో ఏదైనా అశుభం జరుగుతుందంటే, ఇప్పుడు ఒకవేళ లైక్ చెప్పాలంటే ఒక మనిషి చనిపోతున్నారంటే, కొన్ని సంకేతాలంటే ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. అది మనిషికి ఎవరైతే మరణిస్తారో వారికి మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళకి పక్కనున్న వాళ్ళకి గూడా కొంతమంది అంటే తర్వాత చెప్తూ ఉంటారు గదా! వాళ్ళకెలాంటి అంటే కొంతమందికి దగ్గరలో శునకలనేటివి ఉంటాయి కదా! శునక అనగా కుక్కలుంటూ ఉంటాయి గదా! వాటి ఏడుపులు, అరుపులు వినిపిస్తూ ఉంటాయి.
హ్మ్. దాని ద్వారా ఏదో చెడు జరుగుతున్నది అంటే అవి చూసి ఎందుకు అరుస్తాయి అని అంటే పైనుంచి దిగుతున్నటువంటి యమభటులను చూసి రావద్దు కనిపిస్తారంటారా? అన్నట్టుగా అవి హ్మ్. అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి. అందుకోసము ఆ సూచన అలానే ఉంటుంది తప్ప వేరే విధానం పక్కింటి వాళ్ళకు కూడా ఆ సూచన రాదు. హ్మ్. ఎందుకనంటే అది ఎవరికైతే జరుగుతూ ఉన్నదో వారికి మాత్రమే ఆ సూచన అనేది వస్తది తప్ప, మిగిలిన ఎవ్వరికి గూడా ఆ సూచన రాదు, రానివ్వరు. అదేవిధంగా నిజంగా కుక్కలకి అలా కనిపిస్తాయంటారా? ఆత్మలనుకోవచ్చు. ఇలా ఇప్పుడు మీరు చెప్పారు. 100%గా అనిపిస్తది తల్లి. ఆహాహా! ఎందుకనంటే అవి కాపలాదారులు. ఎవ్వరు వస్తున్నా మొదలు పసికట్టేది, చూసేది అవ్వే. హ్మ్. మనకు కాపలాదారులు ఎవరెవరు? కాలభైరవుడు, అవును. వారాహి, గ్రామ దేవతలు. కాబట్టి మనకు భైరవుడు ప్రత్యక్షం కాబట్టి, వారికి స్వయంగా కళ్ళకు కనిపిస్తారు కాబట్టి, అందుకోసమే దీన్ని ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారు. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.